ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 6, 7, 8 వచనాలను ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 6, 7, 8 వచనాలు. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. 8వ వచనం. అల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడనగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ప్రకటన గ్రంథం వరుసగా మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. మొదటి 5 వచనాలను మనము వరుసగా విన్నాం. 6, 7, 8 వచనాలకు ఒక పేరు మనం పెట్టుకుంటే ప్రకటన గ్రంథము యొక్క ముఖ్యాంశం అనగా 6వ వచనములో ప్రకటన గ్రంథమును ఎవరికి అంకితం చేయబడిందో, అంకితము చేయబడినటువంటి వ్యక్తిని గురించి వ్రాయబడి ఉన్నది. ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. 7వ వచనములో ప్రకటన గ్రంథము యొక్క ముఖ్యాంశము ప్రభు అయిన యేసు క్రీస్తు రెండవ రాకడ. 8వ వచనములో ప్రకటన గ్రంథ ప్రధాన ప్రత్యక్షత ప్రభు అయిన యేసు క్రీస్తు వారి సర్వశక్తి, ఆయన సర్వశక్తిమంతుడు అనే మాటలు మనం గమనిస్తున్నాం. సో మొదటి అధ్యాయం 6వ వచనములో ప్రకటన గ్రంథమును ఎవరికి అంకితం చేయబడి ఉన్నది? ప్రకటన గ్రంథము అంకితము చేయబడిన వ్యక్తి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఇందులో ఆయన ప్రేమ మనకు కనబడుతూ ఉన్నది. 6వ వచనంలో త్రిత్వములోని 3 వ్యక్తులలో ఈ పుస్తకం ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి అంకితం చేయబడి ఉంది. కారణం, ఎందుకు ఆయనకి అంకితం చేయబడి ఉంది? ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ప్రేమగల కార్యము 6వ వచనములో యోహాను రాస్తున్నాడు. మనలను ప్రేమించుచు కదా, అది వర్తమాన కాలం. మనలను ప్రేమించుచు అన్నాడు. ప్రేమించెను కాదు, ప్రేమించబోవును కాదు. ఆయన ప్రేమించాడు, ప్రేమిస్తూ ఉన్నాడు. అంతము వరకు ప్రేమించువాడు, మార్పు లేని ప్రేమ గలవాడు. ఆయన తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించినవాడు. ఆయన తన ప్రజల కొరకు చేసిన కార్యము, మొదటి కార్యము, ఆ కార్యము కారణంగా ఆయన మనలను ప్రేమించాడు. అదే యోహాను సువార్త, ఈ యోహాను రాసిన సువార్తే కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అన్నాడు. మనం ఎలాంటి వారమై ఉండగా దేవుడు మనలను ప్రేమించాడు? మనం ఎలాంటి వారమై ఉండగా యేసు క్రీస్తు ప్రభువారు ఆయన మన కొరకై ఆయన మరణించాడు, ప్రేమించాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం 6వ వచనము నుండి ఏలనగా మనం ఇంకనూ బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకొకడు చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. దేవుడు మన ఎడల తన ప్రేమను ప్రత్యక్షపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన మన కొరకై మరణించాడు. 10వ వచనములో మనము శత్రువులమై ఉండగా ఆయన మనలను ప్రేమించి తన కుమారుని మరణము ద్వారా దేవుడు మనలను తనతో సమాధానపరుచుకున్నవాడు. అది ఇక్కడ 6వ వచనములో
మనలను ప్రేమించుచు తన రక్తము వలన మనలను విడిపించిన వాడు. ప్రాచీన ప్రతులలో మనలను కడిగినవాడు. ఆయన మన పాపముల నుండి మనలను కడిగినవాడు. విమోచన, మనలను కడుగుట. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రపరచును అన్నాడు. అదే యోహాను పత్రిక 1వ అధ్యాయం 9లో మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన సమస్త దుర్నీతి నుండి మన పాపములను కడిగేవాడు, క్షమించినవాడు, పవిత్రపరచువాడు. యేసుక్రీస్తు మనలను ప్రేమించి మన పాపముల నుండి కడుగుట మాత్రమే కాదు, ఆ వచనములో ఆయన మనలను తన తండ్రియగు దేవునికి యాజకులుగా, రాజ్యముగా, రాజులుగా, యాజకులుగా ఆయన మనలను చేశాడు. ఈ ఈ వచనము పాత నిబంధనలోని ఒక పటంలోనికి మనల్ని తీసుకుని వెళ్తుంది. పాత నిబంధనలో ఒక యాజకుని ప్రతిష్ఠ చేయడానికి ముందుగా ఏం చేయాలి? అహరోనును యాజక ప్రతిష్ఠ చేయడానికి ముందుగా నీళ్లతో కడిగిన తరువాత, ఆనాడు పాత నిబంధన కాలములో అహరోనును ప్రతిష్ఠించాలి. నిర్గమాకాండం 29వ అధ్యాయం మొదటి 7 వచనాలు. అహరోనును ఆయన కుమారులను ఆ ప్రత్యక్షపు గుడారము ద్వారము దగ్గరకు తీసుకుని వచ్చి నీళ్లతో స్నానము చేయించాలి, వస్త్రములను తొడిగించాలి, వారిని నూనెతో అభిషేకించాలి. మరి కొత్త నిబంధన కాలంలో నిన్ను నన్ను యేసు క్రీస్తు ప్రభువారు క్రీస్తు రక్తముతో కడిగి ఆయన ఆత్మను మనకు అనుగ్రహించి మనలను ఆత్మచేత అభిషేకించి మనలను క్రొత్త నిబంధన యాజకులనుగా ఆయన మనలను చేయడం ఆయన ప్రేమ యొక్క గొప్ప పరాకాష్ట, ఆయన ప్రేమ యొక్క శిఖరాగ్రము అని మనం చెప్పుకోవచ్చు. ప్రియులారా, ఆయన మనలను ప్రేమించిన విధానం ఇంకా చెప్పాలి అంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనము నుండి 7వ వచనం వరకు చనిపోయిన మనలను బ్రతికించినవాడు. ఆయన తన యొక్క కుడి పార్శ్వమున ఆయన మనలను కూర్చుండబెట్టుకున్నవాడు. ఆయన ప్రేమ ఎంతో గొప్పది ప్రియులారా. అన్నాడు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ప్రేమించి ఇశ్రాయేలీయులను యాజక రూపమైన రాజ్యముగా ఆయన చేసుకున్నాడు. నిర్గమాకాండం 19వ అధ్యాయంలో. మరి నాడు క్రొత్త నిబంధనలో ప్రియులారా యూదుల దగ్గరకు ఆయన వచ్చాడు. యూదులు ఆయనను అంగీకరించలేదు, ఆయన నిరాకరించారు. అయితే దేవుని రాజ్యము వారి యొద్ద నుండి తొలగించబడి అన్యజనులమైన మన యొద్దకు రావడం, ఆయన మనలను రాజులైన యాజక సమూహముగా మనలను చేయడం. పేతురు మొదటి పత్రిక 2:5లో ఆయన అన్నాడు, యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు ఆయన ఆరాధించుట. ఇది ఆత్మ సంబంధమైన బలులు, స్తుతి యాగము, స్తుతి అనే బలి, ఆరాధన చేసే యాజకులు. పేతురు మొదటి పత్రిక 2:9లో మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఆయన గుణాతిశయములను ప్రచురపరుచు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహం. రాజులు వారేం చేయాలి? సాక్ష్యం ఇవ్వాలి. ఆ రాజును గురించి, రారాజును గురించి సాక్ష్యం. మనము సామంత రాజులం. పిల్లలు ఈ 2 ప్రాముఖ్యమైనవి. ఆయనను ఆరాధించుట, ఆలయములో ఆయన కొరకు ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుట వీధులలో. ఈ 2 దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప కార్యం. సో మొదటి అధ్యాయం 6వ వచనములో ఈ ఆత్మీయమైన సత్యాన్ని మనము గమనించగలం. 7వ వచనానికి వద్దాం. ఇదిగో 7వ వచనానికి ఏం చెప్పుకున్నామండి? ఈ ప్రకటన గ్రంథము యొక్క ముఖ్యాంశం ఏమిటది? ప్రభు అయిన యేసు క్రీస్తు వారి 2వ రాకడ. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు.
ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును ఆయనను చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందరు. అవును, ఆమేన్. ప్రకటన గ్రంథములో ప్రధాన ఇతివృత్తము ఏమిటి అంటే, ప్రతి చెడును, ప్రతి కీడును ఓడించి యేసుక్రీస్తు ప్రభువారు తన పాలనను స్థాపించటానికి ఈ భూలోకానికి ఆయన తిరిగి రావడం ఒక ప్రధానమైనటువంటి ఇతివృత్తం, ప్రధానమైన అంశం. అందుకే ప్రకటన గ్రంథమును జయ గ్రంథము అని అంటాము. జయ గ్రంథము, ఇది విజయ గ్రంథము, జయించువారు 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 అనే మాట. 2వ అధ్యాయం 7వ వచనములో, చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలమును భుజింపనిత్తును, జయించువానికి అన్నాడు. 2వ అధ్యాయం 11వ వచనం, 2వ అధ్యాయం 17వ వచనం. ఇలా మనము ఈ గ్రంథమునంతటిని మనం చూస్తూ వెళ్తే 7 సార్లకు పైగా జయించువారు జయించువారు అన్నాడు. 21వ అధ్యాయం 7వ వచనములో, జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడనై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. కదా జయము. మనం ఎలా జయాన్ని పొందగలమో దేవుడు ఇక్కడ రాయించాడు. యోహాను మొదటి పత్రికలో జయించు వారిని గురించి యోహాను రాశాడు. మొదటి పత్రిక 2వ అధ్యాయం 13, 14 వచనాల్లో, తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్న వారిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయుచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు అన్నాడు. మీరు దుష్టుని జయించి ఉన్నారు. 2:14లో కూడా, యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు. యోహాను మొదటి పత్రిక 4:4లో, చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. అదే యోహాను మొదటి పత్రిక 5:4లో, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. అవిశ్వాసము ద్వారా ఈనాడు చాలాసార్లు లోకములో ఓడిపోతూ ఉన్నాం. విశ్వాసము ద్వారాని ఆయన ప్రజలమైన మనము నిజమైన విజేతలము కాగలం. మంచిది ప్రియులారా, మనం ఇక్కడ 7వ వచనములో, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. యోహానుకు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మేఘముల మీద దిగివచ్చుటను గురించి ఆయన చెబుతున్నాడు. యేసుక్రీస్తు వారి 2వ రాకడ అనగాని 2 అంచెలు, 2 భాగాలు. ఇక్కడ 7వ వచనములో ఆయన ఒలివ కొండ మీదికి దిగివచ్చుట, భూమి మీదికి దిగివచ్చుటను గురించి ఆయన చెప్పాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనము నుండి, పరలోకము తెరువబడుట చూచితిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు అన్నాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భూలోకానికి ఆయన వచ్చుట. అయితే ప్రియులారా వినండి, 2వ రాకడనగా తండ్రి కుడిపార్శ్వమున ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ నుండి ఆయన ఆకాశ మండలము వరకు వచ్చుట, ఇది మొదటి అంచె. ఆకాశ మండలము వరకు వచ్చుట ఇది మొదటి అంచె. ఆకాశ మండలములో ఆయన రాగా భూమి మీద ఉన్న సంఘము ఆయన దగ్గరకు వెళ్ళిపోవుట, 7 ఏండ్లు అక్కడ ఆయనతో కూడా దేవుని సంఘము ఆకాశ మండలములో ఉండుట, 7 ఏండ్ల తరువాత
సంఘము 7 ఏండ్లు యేసు ప్రభువుతో ఆకాశ మండలములో ఉండగా భూమి మీద 7 ఏండ్ల శ్రమల కాలము. 3.5 ఏండ్లు శ్రమలు అన్నాడు, 3.5 ఏండ్లు మహాశ్రమలు అన్నాడు. ఈ 7 ఏండ్లు గడిచిన పిమ్మట ఈ ఆకాశ మండలములో ఉన్న యేసు క్రీస్తు ప్రభు అనే వరుడు, దేవుని సంఘము అనే వధువు, వారు భూలోకమునకు ఒలివ కొండ మీదికి ఆయన దిగి వచ్చుట. ఇది 2వ అంచె. సో సంఘము కొరకు వచ్చుట, ఆకాశ మండలమునకు ఆయన వచ్చుట. ఆయన తన ప్రజలను అలా కొల్లగొట్టుకొని ఆ మేఘముల మీద తీసుకొని వెళ్ళుట. తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును అన్నాడు. పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. ఎక్కడికి దిగి వస్తాడు ఆయన? క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము, ఒకవేళ మరణించకపోతే సజీవులుగా ఉండు మనము, వారితో కూడా ఈ మృతులలో నుండి లేచిన వారు మనము కలిసి వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు, ఆయన పరలోకము నుండి ఆకాశ మండలమునకు వస్తాడు. మనము ఈ భూమి మీద నుండి ఆకాశ మండలమునకు మేఘముల మీద, మేఘముల యందు కొనిపోబడుదుము. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అకస్మాత్తుగా వస్తాడు, అనుకోనని గడియలో వస్తాడు. ఆయన ఒక దొంగ అకస్మాత్తుగా వచ్చి ఆ ఇంటిలో ఉన్న విలువైన సంపదను దోచుకొని పోయినట్లుగా ఆయన వస్తాడు. పిల్లరా, ఆయన వచ్చినప్పుడు ఆయనను మనము ముఖాముఖిగా చూస్తాము. మృతులలో ఉన్నవారు తిరిగి లేస్తారు. ఆయనను నమ్మిన వారు, సజీవులమైన మనము మార్పు నొంది మనం అక్కడికి వెళ్ళిపోతాము. మనం ఆయన వలె ఉంటాము. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనములో, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన ఉన్నట్టుగా ఆయనను చూస్తాము, ఆయనను పోలి ఉందము. ఇది మన నిరీక్షణ. అయితే 2వ అంచె ఉన్నదే, ఇది 2వ అంచె, 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయన ఆకాశ మండలమునకు వచ్చినప్పుడు అది అందరికి అర్థం కాదు, అందరికి ఆ పిలుపు వినబడదు, అందరూ ఆయనను చూడరు. ఎవరైతే ఆయన్ను అంగీకరించారు, ఆయన యందు యేసుక్రీస్తునందున్నారు, యేసుక్రీస్తునందు మృతి నొందారు అన్నాడు. లాజరు అని పిలిచినప్పుడు లాజరుకు మాత్రమే వినబడినట్లుగా ఆయన నమ్మిన వారిని మాత్రమే తీసుకుని వెళ్తాడు. కానీ 2వ అంచె ఉన్నదే 7వ వచనములో, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ అందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. పిల్లలు, యేసుక్రీస్తు 2వ రాకడలోని 2వ అంచె ఇది. ఆయన ఒలివ కొండ మీదికి దిగి వచ్చుట. జకరియా గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనము నుండి మనం చదువుకుందాం. ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది, అందు మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణములోనే విభాగింపబడును. ఎలైనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను. పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్ల పెట్టబడును, స్త్రీలు చెరుపబడుదురు, పట్టణములో సగము మంది చెరపబడుదురు. అయితే శేషించువారు నిర్మూలము కాకుండా పట్టణములో నిలుతురు. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయు. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టుననున్న ఒలివ కొండ మీద ఆయన పాదములుంచగా, యెహోవా, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు
ఆయన ఒలివ కొండ మీద ఆయన పాదములు ఉంచగా అనే మాట. యేసు ప్రభు వారు ఆయన ఆరోహణమై వెళ్ళినప్పుడు అపోస్తల కార్యములు మొదటి అధ్యాయం 9వ వచనము నుండి ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును. ఒలివ కొండ మీద ఆయన పాదములుంచగా. ఈ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యెరూషలేం ఒక చిన్న దేశం. ఆ రోజు క్రీస్తు విరోధిని సర్వ ప్రపంచము ఆరాధించటానికి వారు తీర్మానం చేయగా, మేము ఆ విగ్రహమును ఆరాధించము అంటారు యూదులు మాత్రమే. అప్పుడు ఈ యూదుల మీదికి అమెరికా, ఇంగ్లాండ్, చైనా, భారత్, శ్రీలంక, అరబ్బు దేశాలు, ఐగుప్తు దేశాలు, ఐరోపా దేశాలు, ఆఫ్రికా దేశాలు అన్ని చుట్టుముట్టి ఒక్కసారి దానిని నిర్మూలము చేయాలి. క్రీస్తు విరోధి అంటాడు, సర్వ ప్రపంచమా, మీరందరూ నన్ను ఆరాధిస్తున్నారు, ఈ ఒక్క ఇజ్రాయేలు దేశము నన్ను ఆరాధించుటలేదు, దీన్ని నాశనం చేద్దాం, ప్రపంచం మనదే అని పిలుపునివ్వగా, ప్రపంచములోని యుద్ధాయుధాలన్నీ, యుద్ధ ట్యాంకులన్నీ, యుద్ధ విమానాలన్నీ ఇజ్రాయేలును నాశనం చేయడానికి సిద్ధముగా ఉండగా, ప్రపంచములోని టీవీ ఛానళ్ళన్నీ, ఆ కెమెరాలన్నీ ఒక్కసారి యెరూషలేము వైపు అలా తిప్పి ఉండగా, ఫ్లాష్ న్యూస్, యెరూషలేం నాశనం కాబోతుంది, యెరూషలేం నాశనం కాబోతుంది అని వింటూ ఉండగా, ఒక్కసారి ఆకాశములో ఉరుము, మెరుపు, ప్రకాశమానమైన వెలుగు కనబడగానే ఈ మాధ్యమాలన్నీ ఒక్కసారి ఆకాశము వైపు అలా చూపించగానే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆ రోజు ఆయనను చూస్తారు, భూజనులందరూ ఆయనను చూస్తారు అని యోహాను 2000 సంవత్సరాల కిందట ఆయన రాయించాడు. ఆయన పొడిచిన వారు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలే కదా. రొమ్ము కొట్టుకుంటారట, రొమ్ము కొట్టుకుంటారు, ఏడుస్తారు. జకరియా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనములో, దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా, వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఆయనను పొడిచిన వారు నా మీద దృష్టి ఉంచి, ఒక ఏక కుమారుడు చనిపోయినప్పుడు దుఃఖించినట్లుగా వారు దుఃఖిస్తారు, రొమ్ము కొట్టుకుంటారు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారి రాకడ ఇది బహిరంగ రాకడ. ఆయన భూమి మీదికి ఆయన వస్తాడు, భూమి మీద ఆయన రాజ్య పరిపాలన చేస్తాడు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము నుండి 19వ అధ్యాయము వరకు సంఘము ఎత్తబడిన తరువాత జరిగే సంభవాలు అని గుర్తుంచుకుందాం. మరొకసారి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము నుండి 19వ అధ్యాయము వరకు సంఘము ఎత్తబడిన తరువాత, ఆకాశ మండలమునకు సంఘము ఎత్తబడిన తరువాత భూమి మీద జరిగే సంభవాలు. తర్వాత 8వ వచనం చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, అల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. ప్రకటన గ్రంథం యొక్క ప్రధానమైన ప్రత్యక్షత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన సర్వాధికారి అయిన దేవుడు, సర్వశక్తిమంతమైన దేవుడు. ఆయన అన్నాడు ఆల్ఫా ఒమేగా అంటే గ్రీకు వర్ణమాల అక్షరమాలలో మొదటి అక్షరం, కడపటి అక్షరం. సరే, ఇప్పుడు మనం ఆ నుండి రా అన్నట్లు A to Z ఆయనే, సర్వము ఆయనే. సోదరుడ సోదరి, నీ జీవిత ఆరంభం ఆయనే,
నీ జీవిత ముగింపు ఆయనే. నీ జీవిత ఆరంభము నెరిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు. నీ జీవిత ముగింపు నెరిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు. నీ జీవితం ఎంతకాలము నీ ఉండాలో ఎరిగినవాడు. అయితే ఆయన నిత్యము ఉండేవాడు. ఆయన నిత్యము ఉండేవాడు. ఆయన యుగ యుగములో మార్పు లేని వాడు. అందుకే నిన్ను నన్ను ఆయన చేయి విడువడు. హెబ్రీ పత్రిక 13:6 అన్నాడు, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎడబాయను, నిన్ను ఎన్నడును ఎడబాయను. చాలాసార్లు మన భవిష్యత్ ఏమో అనే భయం. యెషయా గ్రంథం 41:10 నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. ప్రియులారా, ప్రభు మనకు సహాయము చేయువాడు, నీకు తోడై ఉన్నవాడు, నీ కొరకు ఆయన శక్తిగల కార్యములు చేయువాడు. ఆయన శాశ్వతుడైన దేవుడు, కాలమునకు పరిమితమైన వాడు కాడు. ఆయన సర్వాధికారి, సర్వ శక్తిగల దేవుడు, సర్వశక్తిమంతుడు. ప్రకటన గ్రంథంలో ఈ మాట సర్వాధికారి, సర్వాధికారి అనే మాట. 4వ అధ్యాయం 8వ వచనములో ఆయన సర్వాధికారి అనే మాటను మనం గమనిస్తున్నాం. ప్రకటన గ్రంథం 11:17 ఆయన సర్వాధికారి, సర్వాధికారి, భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారి, సర్వాధికారి. ప్రకటన గ్రంథంలో 7 సార్లు ఈ మాటను మనం చూడగలం. అన్నాడు అబ్రహాముతో, అన్నాడు ఆదికాండం 17:1 అబ్రామా భయపడకము, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. దేవుడు మన పక్షమున ఆయన శక్తిగల కార్యములు చేయువాడు. మనము ఊహించిన దానికంటే, అడుగు వాటి కంటే ఆయన అత్యధికముగా చేయ శక్తిగల దేవుడు. యేసుక్రీస్తు ప్రభు వారి దైవత్వాన్ని మనం చూస్తున్నాం. ఆయన మొదటివాడు, ఆయన కడపటివాడు. ఆయన మొదటివాడు, ఆయన కడపటివాడు. ఆయనే ఆరంభం, ఆయనే ముగింపు. ఆయన మనకు తోడై ఉన్నవాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17-18 నేను ఆయనను చూడగాని, కదా దర్శనాన్ని చూడగాని చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనను, భయపడకుము, నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అన్నాడు. ప్రియులారా, ఆయన మన కొరకై మనలను ప్రేమించినవాడు, తన రక్తము ద్వారా కడిగినవాడు, మనలను యాజక రూపమైన రాజ్యముగా చేసినవాడు, ఆయన మన కొరకై రాబోతున్నవాడు. మాత్రమే కాదు, ఆయన మనకు తోడై ఉన్నవాడు. ప్రియులారా, 6వ వచనములో యేసుక్రీస్తు ప్రభు వారి ప్రేమ కనబడుతూ ఉంది. 7వ వచనములో ఆయన మనకు అనుగ్రహించిన నిరీక్షణ కనబడుతుంది. 8వ వచనములో ఆయన విషయమై మనకు ఉండవలసినటువంటి విశ్వాసము కనబడుతూ ఉండగా, ప్రేమ, నిరీక్షణ, విశ్వాసము గలవారమై ఈ లోక యాత్రలో సాగి వెళ్ళుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక. ఆమేన్.